శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి పెద్ద పండుగ అయిన ఈ సంక్రాంతి పండుగ, భోగి, కనుమ పండుగలు ఈ 2026 సంవత్సరంలో ఏ రోజున ఏ తేదీలో వచ్చాయి, ఇంకా ఈ పండుగ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, భోగి స్నానాలు ఏ రోజున చేయాలి, ఏ సమయంలో చేయాలి, పెద్దలకు బట్టలు ఏ రోజున పెట్టుకోవాలి, ఇంకా చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి అనే ప్రతి విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి ఎప్పుడూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు 14, 15, 16 తేదీల్లో అయితే వస్తాయండి జనవరి నెలలో. అయితే మనకి 2026 సంవత్సరంలో కూడా అలాగే 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీలు అయితే వస్తున్నాయి. కానీ రోజులైతే మారుతూ ఉంటాయండి, తేదీలు అయితే అలాగే ఉంటాయి ఎప్పుడు మనకి. అయితే మనకి ఈ పండుగకి ముందుగా మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలైతే తెలియజేస్తాయండి. అంటే మనం అసలు పెద్ద పండుగ అంటేనే చాలండి, మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఇంటినంతటి శుభ్రం చేసుకోవడం అయితే చేస్తూ ఉంటాము. పిండి వంటలు చేసుకోవడం, ఇంటిని అంతటి శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ అయితే చేస్తామండి. అయితే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే మనకి భోగి పండుగ వచ్చి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ అయితే వచ్చింది. 14వ తేదీ వచ్చి బుధవారం రోజు అండి. మనం ఈ భోగి పండుగ ముందే మనం ఇంటిని అంతటిని శుభ్రం అయితే చేసుకోవాలి. అంటే ఈ 14వ తేదీ ముందు రోజు 13వ తేదీ, 13వ తేదీ వచ్చి మంగళవారం అండి. శుక్రవారం రోజున మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోకూడదండి. ఇంకా మిగిలిన రోజులైతే శుభ్రం చేసుకోవాలి. ఇంకా 13వ తేదీ ముందు రోజు వచ్చి 12వ తేదీ, 12వ తేదీ వచ్చి సోమవారం అండి. ఈ రోజునే మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఆదివారం వచ్చిందండి 11వ తేదీ. ఈ రోజైనా మనం ఇంటిని అంతటిని శుభ్రం అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా అంతకన్నా ముందు 10వ తేదీ శనివారం రోజండి. ఈ రోజైనా మనం ఇంటిని అంతటినైతే శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా 9వ తేదీ వచ్చి శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం రోజున ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అయితే చేయమండి. అయితే మనం ఈ 10వ తేదీ కానివ్వండి, 11, 12 ఈ 3 రోజుల్లో మనం ఏదో ఒక రోజు చూసుకొని ఇంటిని అంతటైతే శుభ్రం అయితే చేసుకోవాలండి. అంటే క్లీన్ చేసుకోవాలి. మనకి సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పండుగ అండి. అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా మనం ఎంతో ఘనంగా అయితే ఈ పండుగ అయితే నిర్వహించుకుంటాము. మన తెలుగు వారిలోనే సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండుగ అండి. అయితే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటాము. అయితే ముందుగా వచ్చేది భోగి పండుగ అండి. ఈ భోగి పండుగ గురించి మనం ఇప్పుడే తెలుసుకుందాము. ఈ భోగి పండుగ వచ్చి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ అనగా బుధవారం రోజు వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి తిథి. భోగి పండుగ భోగ భాగ్యాలు తెచ్చిపెట్టే పండుగ జరుపుకుంటాము. దక్షిణాయనంలో ఉన్న చెడును, కష్టాలను భోగి మంటల్లో కాల్చి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ఉండాలని జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ భోగి పండుగ అండి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకొని, నలుగు పెట్టుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు అయితే ధరిస్తారు. దీన్ని భోగి స్నానం అంటారండి. ఈరోజు అందరికంటే ముందు ఎవరు భోగి స్నానాలు చేస్తారో వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని ఒక నమ్మకం అండి. ముఖ్యంగా పిల్లలకైతే ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామునే భోగి స్నానాలు అనేది చేయిస్తారు. ఇంకా భోగి పళ్ళు అనేది పోస్తారండి ఈ రోజున చిన్నపిల్లలకి. అయితే ఈ రోజున భోగి స్నానాలు ఏ సమయంలో నిర్వహించాలంటే తెల్లవారుజామున 4 గంటల లోపు అయితే నిర్వహించాలండి. ఇంకా ఈ రోజే గోదాదేవి కళ్యాణం కూడా అండి. ఈ కళ్యాణాన్ని మన దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది. అది వీక్షించినా కానివ్వండి, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని ఒక నమ్మకం అండి. తప్పకుండా కుదిరితే మీ దగ్గర ఉన్న దేవాలయాల్లో అయితే ఈ గోదాదేవి కళ్యాణం అయితే వీక్షించండి. ఇంకా ఈ భోగి పండుగ రోజున ముఖ్యంగా పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తారండి. ఈ భోగి పళ్ళు సాయంత్రం వేళల్లో పోస్తారు. సాయంత్రం వేళల్లో సూర్యాస్తమైన తర్వాత అయితే ఈ భోగి పళ్ళు అయితే పోస్తారండి. అయితే భోగి పళ్ళు పోయవలసిన శుభ సమయం వచ్చి 2020 జనవరి 14వ తేదీ అనగా బుధవారం రోజున సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల లోపు అయితే భోగి పళ్ళు అయితే పోయాలండి. అయితే మనకి రెండో పండుగ వచ్చి సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ వచ్చి జనవరి 15వ తేదీ అనగా గురువారం రోజు వచ్చిందండి. ఈరోజు ముఖ్యంగా పితృదేవతలను అయితే పూజిస్తారు. మన కుటుంబానికి అయితే మంచి జరుగుతుందండి ఈరోజు పితృదేవతలను అయితే పూజిస్తే. ఇంకా ఈరోజు
పరమశివుని పూజిస్తారు, వెంకటేశ్వర స్వామిని, సూర్య భగవాన్ని, లక్ష్మీ అమ్మవారిని ఇలా అయితే పూజిస్తారండి. ఇంకా పెద్దవాళ్ళకి ఈ రోజున బట్టలు అనేది పెట్టుకుంటారు, కొత్త వస్త్రాలు అనేది తెచ్చుకొని వారికి పూజ చేసుకొని కొత్త వస్త్రాలు అయితే సమర్పిస్తారండి. ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వలన వారి సంపూర్ణ ఆశీర్వాదం అనేది మన కుటుంబం మీద అయితే ఉంటుంది. ప్రతి రవి సంక్రమానికి పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు ఈ ఒక్కరు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు చేస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని మన పూర్వీకులు అయితే చెప్తుంటారండి. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ పితృదేవతలకి పూజ అయితే చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చే పండుగ అయితే కనుమ పండుగ అండి. ఇది కనుమ వచ్చి 2026 సంవత్సరం జనవరి 16వ తేదీ అనగా శుక్రవారం రోజు వచ్చింది. ఇంకా తర్వాత వచ్చి ముక్కనుమ పండుగ. ఈ రోజైతే నాన్ వెజ్ అనేది తింటారండి. అంటే ఇది జనవరి 17వ తేదీ శనివారం రోజు వచ్చింది. శనివారం రోజు నాన్ వెజ్ అనేది తినకూడదు కాబట్టి తర్వాత రోజు వచ్చి ఆదివారం అనేది తినవచ్చు. ఓకే అండి, ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి వాటి తేదీల గురించి ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.